హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. నేనైతే ఈరోజు ఒక హెల్దీ అలాగే చాలా ఈజీగా అయిపోయే ఒక రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఇదైతే 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. దీనికోసం నేనైతే ఒక మీడియం సైజ్ బీట్రూట్ తురిమేసి తీసుకున్నాను. అలాగే 1/2 కప్ పెరుగు, 2 అరటిపండ్లు, ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను అనమాట. మీరు ఈ అరటిపండు ప్లేస్లో మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అది తీసుకోవచ్చు. యాపిల్ పండు కావచ్చు, దానిమ్మ పండు, ఏది ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీగడైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక ఆయిల్ వేసేసిన తర్వాత తురుముకున్న బీట్రూట్, పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం బీట్రూట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కొంచెం తేమ ఉంటుంది కదా బీట్రూట్లో, అదంతా పోయి కొంచెం డ్రైగా తయారయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. అంతేకాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అన్ని కూరలు కూడా పిల్లలు తినరు కదా, కారం అంటారు. సో అందుకని ఇలాంటివి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా అయితే పిల్లలు తింటారనమాట. సో చూసారా, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇంకైతే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే అట్టి పండ్లను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో పెరుగు, అలాగే మనం ఫ్రై చేసుకున్న బీట్రూట్, కొంచెం సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసేసి నీట్గా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో వాటర్, సాల్ట్ అంతా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలి. అలాగే పెట్టేయాలన్నమాట. సో ఈ 10 మినిట్స్ ఈ పెరుగు, ఈ బీట్రూట్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అలా తగులుతూ ఉంటుందన్నమాట. అందుకని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడైతే 10 మినిట్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఒక బౌల్ రైస్ అయితే వేసేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసి, అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా ముక్కలు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ ఫ్రూట్స్ ఉంటే ఏంటంటే ఇంకా కొంచెం తీగా పిల్లలకి బాగా తగులుతుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారు. మీరైతే అసలు భయపడాల్సిన అవసరం లేదు టేస్ట్ ఎలా ఉంటుందా అని. పిల్లలే కాదు పెద్దలైనా కూడా బాగా ఇష్టంగానే తింటారనమాట. ఫైనల్గా అయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా తినడమే. పిల్లలకైతే పెట్టేసేయాలి. సో వియాన్కి, పాపకి ఇద్దరికి కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇద్దరు కూడా తినేస్తున్నారు. సో ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.